హాయ్ హలో నమస్తే నేను మీ సుజాత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి ప్రియ రెసిపీస్ అండ్ బ్లాగ్స్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను ఒక డిఫరెంట్ డిజర్ట్ తోటి మీ ముందుకు వచ్చేసానమాట. ఇది చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ అనమాట. నేను ఈ రెసిపీని నేను కూడా ఫస్ట్ టైం చేశాను. నిజంగా చెప్పాలంటే నేను ఈ రెసిపీని ఇన్వెన్షన్ చేశానని చెప్పుకోవాలి. ఎందుకంటే నేను ఫస్ట్ టైం చేశాను. సో యూట్యూబ్లో ఇప్పటిదాకా ఉందో లేదో కూడా నాకైతే తెలీదు. నాకు ఎలా చేయాలనిపించిందో నేను అలా చేశాను. ఇది చాలా వర్కౌట్ అయ్యింది అండ్ టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్గా ఉంది. ఓకే డిజర్ట్ పేరు నేను మీకు చెప్పలేదు కదా, అదేనండి ఖర్జూరం హల్వా. ఏంటి ఖర్జూరం హల్వా అని చూస్తున్నారే? అవునండి, ఇలాగా ఖర్జూరాలు ఉంటాయి కదా. సో నేనేం చేశానంటే ఒక 1/2 కిలో ఖర్జూరాలు తీసుకున్నాను మొన్న బజార్లోకి వెళ్ళినప్పుడు. వాడు అన్నాడు ముగ్గిపోతాయి తినేయొచ్చు అని అన్నాడు, కానీ ఒక 5 ఖర్జూరాలు మాత్రం ముగ్గేయండి, మిగిలిన మాత్రం ఇలా ఉండిపోయాయి అనమాట. సో ఏం చేయాలి అని చెప్పేసి అనుకుంటే నాకే ఒక ఐడియా తట్టింది, ఖర్జూరం హల్వా చేస్తే బాగుంటుంది కదా అని అనుకున్నాను అనమాట. సో అనుకుందే తడువు ప్రాసెస్ స్టార్ట్ చేసేసానండి. అయితే ఈ హల్వా చేసుకోవటానికి ముందుగా మనం ఈ ఖర్జూరాన్ని పిక్కలు తీసేసి ఈ విధంగా చక్కగా గ్రేట్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకుని స్టవ్ పైన ఇలా ఒక ప్యాన్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ ప్యాన్లోని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి వేడి చేసేసుకుని దీంట్లోని బాదాం జీడిపప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కిస్మిస్ కూడా వేసుకుని గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించేసి పక్కకు తీసి పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు మిగిలిన నెయ్యిలోని గ్రీట్ చేసుకున్న ఖర్జూరం ఉంది కదా, దీన్ని వేసేసుకొని ఇది గోల్డ్ కలర్ వచ్చే వరకు, అంటే మనకి పచ్చి వాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. మీకు ఇంకా నెయ్యి కావాలనుకోండి వేయించడానికి కొంచెం నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు అనమాట, దాంట్లో ఏమి తప్పు లేదు. సో చూసారు కదా మీరు, ఈ విధంగా ఖర్జూరం అంతా పొడి పొడిగా వచ్చేసి కలర్ చేంజ్ అయ్యేదాకా మనం వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత దీనిలో 1/4 కప్పు పంచదార, 1 కప్పు పాలు వేసుకుని కొద్దిగా 1/2 టీ స్పూన్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా బాగా కలిపేసుకుని ఈ ప్యాన్ పైన మూత పెట్టేసుకుని స్టవ్ ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసి మొత్తం ఈ పాలన్నీ కూడా ఇంకిపోయి, అంటే చూడండి మీరు ఇప్పుడు వీడియోలోని ఈ విధంగా దగ్గర పడేంత వరకు కూడా సిమ్లోనే మనం ఉంచేసుకోవాలి. ఇప్పుడు 2 యాలకులని పొడిగా చేసుకొని దీంట్లో వేసేసి స్టవ్ ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని దగ్గరుండి మరొక 5 నిమిషాలు బాగా కలుపుకోండి. ఇప్పుడు ఫైనల్గా దీనిలోని వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసి బాగా కలిపేసి వేడివేడిగా హల్వా వడ్డించారనుకోండి, నిజంగా మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండలేరండి, అంత బాగుంది. అయితే మీరు షుగర్ తక్కువ తినాలనుకునే వాళ్ళు మాత్రం 1/2 కప్పు కన్నా ఒక 2 టేబుల్ స్పూన్స్ తగ్గించి వేసుకుంటే మంచిదని చెప్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఖర్జూరం అంటేనే చాలా స్వీట్గా ఉంటుంది. సో షుగర్ తక్కువగా తినేవాళ్ళు కొంచెం తగ్గించుకుంటే మంచిదని చెప్తున్నాను. నేను వేసింది అయితే మేము తినే షుగర్కి నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఖర్జూరం హల్వాని ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా, మీరు కూడా తయారు చేసుకుని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ చూడటానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని, నా రెసిపీస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.